హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏదేమైనా మన సంస్కృతి, మన అలవాట్లు అయితే మానుకోమండి. ఏమంటే నేనైతే ఇండియాలో మా ఇంటికాడ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే చిక్కుడుకాయలు కానీ, ఇంకా వెల్లుల్లిపాయలు కానీ, ఇంకేంటంటే మన కూరగాయలు కానీ కట్ చేసేటప్పుడు బయట కూర్చొని కూరగాయలు కట్ చేసుకుంటానండి. అలాగే ఇక్కడ నాకైతే ఇంట్లో ఉండడము, ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత నేనేం చేస్తున్నానంటే బయటకు వచ్చి అక్కడ కూర్చుంటానండి. అదే చెక్క బల్ల ఉంది కదా, ఆడ కూర్చుంటాను. అయితే ఈరోజు అయితే ఇక గోచిక్కుడుగా తుంచేది ఉండే. నాకైతే ఇక ఇంట్లో కొంచెం ఇదిగాక వచ్చానండి. అరగంచుల మీద కూర్చొని చిక్కుడుకాయ మొత్తం తుంచేసాను. ఇక లోపల తర్వాత ఇది ఇక ఇక్కడ కూర్చొని మొత్తం చిక్కుడుకాయ అంతా తుంచడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అసలు ముందే వీడియో తీయాల్సింది, కానీ ఏంటంటే ఇక మొత్తం చిక్కుడుకాయ అయితే తుంచడం అయింది. ఇక అరుగు గద్దెల మీద కూర్చొని ఇక ఇలా కూర్చొని ఇక వాతావరణం అంతా ప్రశాంతంగా ఎవరిళ్ళలో వాళ్ళే కార్లు పెట్టేసుకొని గరాజ్ల ముందు పెట్టేసుకొని లోపల పెట్టేవాళ్ళు లోపల ఇలా ప్రశాంతంగానే అవుతున్నారు. ఇక నేనైతే చిక్కుడు అరుగు గద్దెల మీద కూర్చొని ఇక నేనైతే ఇదంతా తెంపేసుకున్నానండి. చిక్కుడు అంతా తుంచేసాను, ఇలా కూర్చున్నాను. ఏంటంటే నాకు ఇండియాలో బయట కూర్చొని చిక్కుడుగా తెంపడం, కూరగాయలు కట్ చేసుకుంటా. ఏంటంటే మనకు ఉంటాయి కదండి, ఏంటంటే బయట ఇట్లా గద్దెలు కానీ, ఇంకా బయట మన కంపౌండ్ లోపల కానీ బయట కూర్చోవడం. ఇక్కడ కంపౌండ్ అన్నట్టుగా అంటే ఓన్ హౌస్ వాళ్ళకైతే ఉంటాయి, రెంటెడ్ హౌస్లకైతే మొత్తం లోపలనే ఉండాల్సింది ఉంటుంది అన్నమాట. కొన్ని ఇట్లా సొంతంగా కట్టుకున్నాయి అవి అట్లా తీసుకుంటే అవి వేరే ఉంటాయి. కంపౌండ్ వాటికి కూడా కంపౌండ్ ఉండదండి. ముందట గరాజులకి వెళ్ళాలి, పక్క నుండి చిన్న డోర్ ఇస్తారు చూడండి, ఇలా ఉంటుంది అన్నమాట. చూడండి, చిన్న డోర్ ఇటు పక్కకు రైట్ సైడ్ ఇటు ఒక గరాజ్ ఉంటుంది, ఇందులో నుండి వెళ్ళొచ్చు. ఏదేమైనా కానీ ఇక లోపలనే ఉండాలండి. బయటకు రావాలంటే ఇక పూర్తి గరాజ్ అయినా ఓపెన్ చేసుకోవాలా, ఇక అక్కడనే ఉండాలి. ఎవరైతే ఇలా కూర్చోరట, బయటనైతే కూర్చోరు ఎవరు. ఇక నేనైతే ఎవరేం ఉండరు, అంత ప్రశాంతంగా ఉంటారని ఇక చిక్కుడుకాయ తెచ్చుకొని అయితే ఇక ఇండియాలో లాగా కూర్చొని ఇక నేనైతే ఈ చిక్కుడుకాయ తెంపి తర్వాత ఇక వీడియోస్ కూడా ఇక లాంగ్ వీడియోలు అయితే పెట్టడం లేదు. ఈ రకంగానన్నా మీతో కాసేపు మాట్లాడదాం అన్నట్టుగా నేను ఇక చిక్కుడుకాయ తుంచిన తర్వాత ఇక మీతోని అక్కడి ఇండియాలో మనము పద్ధతి, మన అభిరుచులు అన్నట్టుగా నేనైతే ఇక్కడ ఇక చిక్కుడుకాయ తుంచి ఇలా కూర్చున్నానండి. మొత్తానికైతే అక్కడి జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తున్నాయి. ఏదేమైనా కానీ చిక్కుడుకాయ తుంచడం అయితే అయిపోయింది. ఏంటంటే లోపల మొత్తం ఏసీనే ఉంటుంది కదండి, మనకేమో 24 గంటలు ఏసీలో ఉండే అలవాటు లేదు. ఎప్పుడో సమ్మర్లో ఎప్పుడో ఒకసారి అయితే ఒక 2 months కూడా అట్లా మేమైతే ఎక్కువ యూజ్ చేయము. పిల్లల కోసం అయితే ఏసీ పెట్టించాం, కానీ మేమైతే యూజ్ చేయము అది ఎక్కువ. ఇక ఇలా కూర్చొని అరుగు గద్దెలు కూర్చొని ఉండడం అయితే నాకు ఒక్కదాన్ని కూర్చొని ఉన్నాను. ఇప్పుడు ఒక ఇండియా నుండి వచ్చిన ఫ్రెండ్ కూడా వచ్చారు, కానీ అప్పుడప్పుడు చెక్క పళ్ళ మీద కూర్చొని అయితే ఒక 3 times అయితే కూర్చొని అంటే మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇండియా నుండి వచ్చారండి, ఇక మన తెలుగు వాళ్ళే. ఇక మొత్తానికైతే నాకు ఇప్పుడైతే ఒకదాన్ని కూర్చొని చిక్కుడుకాయ మొత్తం తుంచేసాను. ఏదేమైనా కానీ మన అభిరుచులు మనది మనకేనండి. ఏదేమైనా ఎంత ఏదో అంటారు కదా, ఎంత ఏదైనా కూడా మనది, మన దేశం మనకే అన్నట్టుగానైతే గుర్తుకొస్తాయండి. ఏదేమైనా ఇక త్వరలోనే వచ్చేస్తాం. ఇంకా ఇక మనవరాలు పుట్టింది కదా, అందుకే ఇక ఆమె ఇంకా కొంచెం 3 months తర్వాత, ఆమెకు 3 months తర్వాత వస్తాం అన్నట్టుగానైతే అనుకుంటున్నాం. ఎందుకంటే పాప కొంచెం పెరగాలి కదా, కొంచెం పెద్దగా అయిన తర్వాత వద్దాం. మన ఇండియాలోనైతే 3 months 5 months దాకా మనం
అమ్మగారి దగ్గరనే ఉంచుకుంటాం తల్లిగారి ఇంట్లో. అలాగే ఇక 3 months తర్వాత అయితే పాపకు ఇంకా కొంచెం పెద్ద పెరిగితే స్నానానికైనా దేనికైనా ఇబ్బంది ఉండదు అన్నట్టుగానైతే అనుకుంటున్నాం. ఎంతైనా మన ఊరు మన పల్లె మనది మనమేనండి. ఏదేమైనా కానీ ఉంటానండి. ఏమంటే ఇక అందుకే మన తెలంగాణ మన ఇండియా యాదికి వస్తూనే ఉంటుంది. ఏదైనా కూడా అన్నీ గుర్తుంటాయి కదండి మనది మనకు అన్నట్టుగా. ఏదేమైనా కూడా ఇక ఈరోజు అయితే ఈ చిక్కుడుకాయతో మీతోనైతే ముచ్చట పెడుతున్నా. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. ఇక చిక్కుడుకాయ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంతా తీసి పక్కకైతే పెట్టేస్తున్నా. బాటిల్ కూడా తెచ్చుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ బయటనేమో ఎండలు చూడండి ఇట్లుంటుంది. ఇక్కడ నైట్ 8 అయినా కూడా ఇట్లానే సూర్యుడు వేడి ఇలాగుంటుందండి. మొత్తానికైతే మనకు సాయంత్రము 6 దాకా సమ్మర్లో 6కి ఎట్లా ఉంటుందో ఇక్కడ 8 గంటలకు ఇలా ఎండ కొడుతుందండి. ఇక్కడ అసలు వాతావరణము కొంచెం మనకు ఇక్కడికి చేంజే ఉంటుంది. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.